హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం BeatXP Flare Pro స్మార్ట్ వాచ్ ని అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఈ స్మార్ట్ వాచ్ కేవలం 1099 రూపీస్ లో అయితే నేను బై చేయడం అయితే జరిగింది. అండ్ కూపన్ ఆఫర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. నేను మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ కూడా దీన్ని పోస్ట్ చేశాను. సో మీరు ఇంకా టెలిగ్రామ్ డీల్ ఛానల్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే డీల్స్ అనేవి రాబోతున్నాయి. మనకు దసరా దివాళీ సేల్స్ డీల్స్ అయితే ఉన్నాయి కదా, ఆ డీల్స్ అనేవి రాబోతున్నాయి. సో మీలో ఇంకా ఎవరైనా మిస్ అయినట్లయితే ఖచ్చితంగా టెలిగ్రామ్ డీల్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. మంచి డీల్స్ అనేవి ప్రతిరోజు నేనైతే మీకైతే పోస్ట్ అయితే చేస్తుంటాను. మరి ఇప్పుడు ఈ యొక్క ఫ్లేర్ ప్రో యొక్క స్మార్ట్ వాచ్ యొక్క డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అయితే అన్ని ప్రొవైడ్ అయితే చేశాను. డిఫరెంట్ కలర్స్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి. నేను బుక్ చేసింది ఏంటంటే బ్లూ కలర్ వేరియంట్. ఈ స్మార్ట్ వాచ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. బాక్స్ ఓపెన్ చేశాను. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు స్మార్ట్ వాచ్ అయితే బ్లూ కలర్ వేరియంట్ అయితే కనబడుతుంది. తర్వాతకి పోకో పిన్ ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకొక బాక్స్ అయితే ఉంది. ఆ బాక్స్ లో వచ్చేసరికి మనకు ఒక స్టిక్కర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ స్టిక్కర్ తో సహా మనకు వారంటీ కార్డు కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే యాప్ యొక్క క్యూఆర్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు 500 వర్త్ కలిగిన కూపన్ కార్డ్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో నేను కూపన్ కార్డ్స్ వర్క్ అవ్వట్లేదా ఏదైనా షార్ట్ వీడియో మీకు చేసి పెడతాను, చూడండి. మన యొక్క ఛానల్లో అయితే ఉంటుంది అతి త్వరలో. అండ్ మరి ఇది మనకు బాక్స్లో ప్రొవైడ్ చేసిన కంటెంట్. మరి స్మార్ట్ వాచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్మార్ట్ వాచ్ రౌండెడ్ డైల్ తోటి అయితే వస్తుంది టోటల్గా. ఇది బిల్లు క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే బిల్లు క్వాలిటీ టోటల్ పాలికార్బోనేట్ మెటీరియల్ తోటి బిల్ అయితే చేస్తారు. మీకు బ్యాక్ సైడ్ చూసినా అలాగే అయితే ఉంటుంది, ఫ్రంట్ సైడ్ చూసినా అలాగే ఉంటుంది, సైడ్కి చూసినా అలాగే అయితే ఉంటుంది. టోటల్ పాలికార్బోనేట్ మెటీరియల్ తోటి బిల్ చేసి ఈ యొక్క స్మార్ట్ వాచ్ని లాంచ్ అయితే చేశారు. అండ్ మీరు ఫినిషింగ్ చూస్తే మాత్రం మెటల్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే ఇలా పట్టుకొని చూసినా, జస్ట్ ఇలా టచ్ చేసి చూసినా, ఇలా గట్టిగా కొట్టి చూసినా కానీ మనకు పాలికార్బోనేట్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే అర్థమైపోతుంది ఈ స్మార్ట్ వాచ్ది. రైట్ సైడ్ చెక్ చేస్తే ఈ ఫిజికల్ బటన్ అయితే ఉంటుంది. ఫిజికల్ బటన్ జస్ట్ మనం బ్యాక్ అండ్ ఫార్వర్డ్ చేసుకోవడానికి అయితే యూస్ఫుల్ అవుతుంది. రొటేట్ అయితే అవ్వదు. ఇది క్రౌన్ అయితే కాదనమాట. దాని కిందనే ఒక మైక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ స్మార్ట్ వాచ్ బ్యాక్ సైడ్ చెక్ చేస్తే మీకు ఛార్జింగ్ కేబుల్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు ఏవైతే సెన్సర్స్ అయితే ఉన్నాయో ఆ సెన్సర్స్ అనేవి బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే దాని పక్కనే ఒక మైక్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ స్మార్ట్ వాచ్కి లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే స్పీకర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. స్పీకర్ యొక్క క్వాలిటీ కూడా ఎలా ఉందో మనం ఇప్పుడు చెక్ చేద్దాం తర్వాతకి. అండ్ ఈ యొక్క స్మార్ట్ వాచ్ పైన కవర్ అయితే ఉంది. ఆ కవర్ స్టిక్కర్ నేను అయితే కూడా తీసేసి ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. నేను ఆన్ చేసేసాను ఈ యొక్క స్మార్ట్ వాచ్ని. డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 1.39 HD లార్జ్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. 500 nits బ్రైట్నెస్ లెవెల్ సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంది. 240x240 పిక్సెల్ రెజల్యూషన్ అనేది ఈ డిస్ప్లేలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. డిస్ప్లే యొక్క క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే టచ్ రెస్పాన్స్ అనేది చాలా ప్రీమియంగా ఉంది. అంటే లైక్ చాలా స్మూత్గా అయితే ఉందన్నమాట. నాకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. చాలా స్మూత్ మనకు టచ్ అనేది కలిగింది. నేను ఇట్లా టచ్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్గా, చాలా బటర్ స్మూత్గా అయితే ఉంది డిస్ప్లే అనేది. స్మార్ట్ వాచ్ UI గురించి మాట్లాడుకోవాలంటే మీరు ఫస్ట్ ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే మీ అందరికీ తెలుసు స్మార్ట్ వాచ్ ఫేసెస్ అనేవి కనబడతాయి. ఈ స్మార్ట్ వాచ్ ఫేసెస్ వీళ్ళు ఏదైతే ఇచ్చారో ఓకే పర్వాలేదు, కానీ వీళ్ళు ఏదైతే ఈ యొక్క సైజ్ 1.39 అయితే అంటున్నారు. సో మనకు ఇక్కడ బెజల్స్ అనేవి కనబడతాయి. అండ్ ఫుల్ ఫిడ్జ్డ్గా మనకి స్మార్ట్ వాచ్ అయితే రావట్లేదు. అదొకటైతే మీరైతే గుర్తుంచుకోండి. అండ్ అదేవిధంగా పైనుంచి కిందికి స్వైప్ చేసినట్లయితే మనకు టార్చ్ లైట్ అయితే ఉంటుంది. అండ్ DNA మోడ్ అయితే ఉంటుంది. అలాగే ఫోన్ కాల్ని ఎనేబుల్ డిసేబుల్ చేసుకోవడం అయితే ఉంటుంది. బ్రైట్నెస్ లెవెల్స్ ని తక్కువ ఎక్కువ చేసుకోవడం అయితే ఉంటుంది. అలాగే లైక్ స్టైల్స్ అయితే ఉంటాయి. అంటే మనం UIని మార్చుకోవడం అనేది అయితే స్టైల్స్ అయితే ఉంటుంది. సెట్టింగ్స్ బటన్ లోకి వెళ్తున్నాం. సెట్టింగ్ బటన్స్ లో వెళ్ళినా కానీ స్మార్ట్ వాచ్ యొక్క వాచ్ ఫేస్ అయితే ఉంటాయి. అలాగే థీమ్స్ ఇంతకుముందుకి మీకు చెప్పాను కదా, థీమ్స్ వచ్చేసరికి నెస్ట్ అని, లిస్ట్ అని, స్పెయిన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బ్రైట్నెస్ లెవెల్ తక్కువ ఎక్కువ చేసుకోవడం. అండ్ స్క్రీన్ అండ్ టైం వచ్చేసరికి మనకు జస్ట్ 15 seconds వరకే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. తర్వాత సౌండ్స్ అయితే ఉంటాయి. సౌండ్ ఈ స్మార్ట్ వాచ్ సౌండ్ కూడా తీసుకురావచ్చు, మీడియం ఆడియో లేదా ఫోన్ రింగ్ ఇలా అయితే ఇచ్చారన్నమాట. అలాగే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. స్మార్ట్ వాచ్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు, షట్ డౌన్ కానీ ఇలా చేసుకోవచ్చు. తర్వాత రీసెట్ అయితే ఇచ్చారు. QR కోడ్ కూడా ఇక్కడ నుంచి కూడా మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు యాప్ది. అలాగే పాస్వర్డ్ అయితే ఇచ్చారు. ఎంటర్ ఈ స్మార్ట్ వాచ్కి మనం పాస్వర్డ్ కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేసినట్లయితే మనకి ఏవైతే స్టెప్ కౌంట్స్ అయితే ఉంటాయో, క్యాలరీస్ ఎంత కిలోమీటర్ వెళ్ళాం అనేది ఇక్కడ మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. తర్వాతకి వచ్చేసరికి హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే ఇచ్చారు. తర్వాతకి బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ కూడా చేసేసుకోవచ్చు. SpO2 కూడా చేసుకోవచ్చు. స్లీప్ మానిటరింగ్ కూడా చేసేసుకోవచ్చు. వెదర్ అప్డేట్స్ కూడా తెలుసుకోవచ్చు. లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేసినట్లయితే మనకి ఇక్కడ ట్రైనింగ్స్ అయితే ఇచ్చారు. 100కి పైగా మనకు స్పోర్ట్స్ మోడ్స్ అయితే కనబడతాయి అనమాట. ఇక మీకు ట్రైనింగ్లోకి వెళ్తే మనకు కావాల్సిన ప్రతి ఒక్క మోడ్ అనేది అయితే ఉంటుంది. స్పోర్ట్స్
సో మీరు జాగింగ్ కానీ జిమ్మింగ్ కానీ చేసుకోవాలని కూడా ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. క్రికెట్ ఆడినా, రబ్బీ గేమ్ ఆడినా, హాకీ ఆడినా కూడా ఇక్కడైతే అన్ని అయితే ఉండడం అయితే జరిగింది. తర్వాత స్టాటస్ అని అయితే ఉంటుంది. ఇంతకుముందుకి మీరు యాక్టివిటీస్ అయితే చూసారు కదా, అవి ఇక్కడైతే ఉంటుంది. SOS అంటే ఎమర్జెన్సీ కాలింగ్ కూడా మనం ఇక్కడ యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. అంటే యాప్లోకి వెళ్ళేసి మనం ఇక్కడ SOSకి అయితే ఇవ్వాలి. తర్వాత ఫోన్ అనేది అయితే ఉంది, తర్వాత హార్ట్ రేట్ అయితే ఉంది, స్లీప్ మానిటరింగ్ అయితే ఉంది, బ్లడ్ ప్రెషర్ అయితే ఉంది, SpO2 అయితే ఉంది, వెదర్ అయితే ఉంది, మ్యూజిక్ అయితే ఉంది, మెసేజ్ అయితే ఉంది, అలారం అయితే ఉంది, అలారం క్లాక్ అయితే ఉంది, బ్రీత్ రేట్ అండ్ బ్రీత్ సెన్సార్ని ఇక్కడ అయితే ఉంది, వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంది, ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ఫంక్షన్లోకి వెళ్తే మీకు చాలా ఆప్షన్స్ అయితే కనబడతాయి. స్టాప్ వాచ్ అయితే ఇచ్చారు, టైమర్ అయితే ఇచ్చారు, ఫైండ్ యువర్ ఫోన్ అయితే ఇచ్చారు, ఫ్లాష్ లైట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సెట్టింగ్ ఆప్షన్ అయితే ఉంది. ఇంతకుముందు మనం ఆల్రెడీ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళడం. బాటమ్ నుంచి కిందికి స్వైప్ చేస్తే ఇక్కడ కొన్ని నోటిఫికేషన్ అలర్ట్స్ అనేవి వస్తాయన్నమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్. ఇలా మనకు వాచ్ యొక్క UI అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ వాచ్ వచ్చేసరికి హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్, ఇలా బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా బ్రీత్ రేట్, మనం పీల్చే యొక్క బ్రీత్ రేట్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అదొక గుడ్ అడ్వాంటేజ్ అయితే ఈ స్మార్ట్ వాచ్ అయితే ఇచ్చారు. నేను నా దగ్గర ఉన్న ఆక్సిలోమీటర్ ద్వారా నేను చెక్ చేశాను. హార్ట్ రేట్ ఎలా వర్క్ అవుతుంది అండ్ SpO2 ఎలా వర్క్ అవుతుంది. హార్ట్ రేట్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు, నెంబర్స్ అనేవి చాలా 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 దగ్గరగా మనకైతే క్లోజ్ గా చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాతకి SpO2 కూడా నేను చెక్ చేశాను. ఇది కూడా చాలా అక్యురేట్ గా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్. అండ్ అదేవిధంగా బ్రీత్ రేట్ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక బ్రీత్ రేట్ కూడా మీరు చూడొచ్చు, నార్మల్ గా అయితే ఉందన్నమాట. తర్వాతకి బ్లడ్ ప్రెషర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో బ్లడ్ ప్రెషర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా మనకు చాలా ఆప్షన్స్ అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ స్మార్ట్ వాచ్ లో. ఈ స్మార్ట్ వాచ్ BT కాలింగ్ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి BT కాలింగ్ ఎలా వర్క్ అవుతుందో చెక్ చేసే ముందు యాక్చువల్ గా స్పీకర్ క్వాలిటీ ఎంత లౌడ్ గా వస్తుందో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. తెలుసుకోవడానికి 1 నొక్కండి. ఎక్స్ట్రీమ్ ఫైబర్ మరియు ఫిక్స్డ్ లైన్ కోసం 2 నొక్కండి. ప్రీపెయిడ్ గురించి తెలుసుకోవడానికి 3 నొక్కండి. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సేవల కొరకు 4 నొక్కండి. సో విన్నారు కదా, ఓకే, మీడియం క్వాలిటీ, మరీ హై లేదు, మరీ లో లేదు, మీడియం క్వాలిటీ స్పీకర్ అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం కాల్ చేస్తాం, ప్రతి ఒక్క వ్యక్తికి కాల్ చేస్తాం, మాట్లాడుతుంటాం. మరి మైక్ క్వాలిటీ ఎలా ఉందో ఇప్పుడు మనం అయితే చెక్ చేద్దాం. హలో, ఏంటిది బ్రో? ఒకటి స్క్రీన్ షాట్ పంపించా, సామ్సంగ్ టీవీ మోడల్ నెంబర్ పంపించా. ఓకే, నా వాయిస్ ఎలా వినబడుతుంది బ్రో మీకు? క్లియర్ ఉంది. క్లియరే ఉందా? అంటే నేను ఒక స్మార్ట్ వాచ్ నుంచి మాట్లాడుతున్నా. అంతేనా? పొద్దుగాల మొబైల్ నుంచి మాట్లాడినా యాక్చువల్గా, ఇప్పుడు స్మార్ట్ వాచ్. అవునా? ఓకే, సరే నేను చూసి ఫోన్ చేస్తా. ఇదా BeatXP Flare Pro. అవునా? ఓకే, నీది కూడా పర్వాలేదు, లౌడ్గా వినబడుతుంది మీది కూడా. ఓకే, నేను చూసి ఫోన్ చేస్తా కానీ బ్రో. యా. సో చూసారు కదా, మైక్ యొక్క క్వాలిటీ చూసారు. అండ్ అదే విధంగా ఫ్రెండే డైరెక్ట్ ఫోన్ చేశాను, నేను అతనికి కాల్ చేయలేదు, ఏం చేయలేదు, బట్ అతను టీవీ కోసం కాల్ చేశారనమాట. సో అతనికి కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుందని అయితే అంటున్నాడు. సో అతని యొక్క నాకు మాట్లాడేటప్పుడు కూడా లౌడ్గా అయితే వస్తుంది. సో మైక్ ఇలా అయితే ఉంటుంది, కాల్ క్వాలిటీ అలాగైతే ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ స్మార్ట్ వాచ్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేనైతే ఈ కమెంట్ అయితే ఇచ్చాను, ఈజీగా మన ఛానల్ని ఓపెన్ చేయమని చెప్పాను. యూట్యూబ్ని అయితే ఓపెన్ చేసేసింది అనమాట. అండ్ మీరు ఆండ్రాయిడ్ మొబైల్కి వాడినట్లయితే గూగుల్ అసిస్టెంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. iOS మొబైల్స్ వాడినట్లయితే సిరి అనేది యాక్టివేట్ అయితే వస్తుంది ఈ యొక్క వాయిస్ అసిస్టెంట్ ని యూజ్ చేసినట్లయితే. అలాగే ఈ స్మార్ట్ వాచ్ IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. ఖచ్చితంగా మీరు 3 మీటర్స్ వరకు అయితే ఈ స్మార్ట్ వాచ్ ని నీళ్ళలో పెట్టొచ్చు, అది కూడా 30 మినిట్స్ వరకు. ఇంకెక్కువసేపు పెట్టారంటే బిస్కెట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట, అదైతే గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అన్నట్లయితే ఈ స్మార్ట్ వాచ్ ఈజీగా పేర్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో బ్లూటూత్ 5.3 సపోర్ట్ అయితే ఉంది. సింగిల్ పేర్ సపోర్ట్ అన్నమాట. జస్ట్ మనం వీళ్ళ యొక్క యాప్ కి కనెక్ట్ చేస్తే చాలు. ఇక్కడ మీకు కనబడుతున్న యాప్కి మీరు కనెక్ట్ అయితే సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ యాప్స్ అనేది ఉంటుంది. యాప్స్లోకి వెళ్ళినట్లయితే మీరు ఏ యాప్ నుంచి నోటిఫికేషన్ రావాలో అన్నట్లయితే ఆ యాప్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడు ఈ యొక్క స్మార్ట్ వాచ్లో మీకు ఆ యాప్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అలాగే వాచ్ ఫేసెస్ అనేవి అయితే ఉన్నాయి. 200కి పైగా వాచ్ ఫేసెస్ అనేవి ఈ యొక్క స్మార్ట్ వాచ్లో వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు యాప్లోకి వెళ్ళి చెక్ చేసినా కూడా చాలా వాచ్ ఫేసెస్ డిజిటల్వి, అనలాగ్వి అయితే కనబడతాయి. దాంతో పాటుగానే మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు SOS కాంటాక్ట్స్ని ఇక్కడ నుంచి మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ కాలింగ్ అనేది ఇది యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. SOS కాంటాక్ట్స్ అనేది ఈ యొక్క యాప్లోనే మీకు కింద స్పోర్ట్స్ అనేది కనబడుతుంది. అంటే మొబైల్ యొక్క GPS ని యూజ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఏవైతే కనబడుతున్నాయి
కనబడుతున్నాయి టాప్ పొజిషన్లో. అవుట్డోర్ రన్నింగ్ అని, అవుట్డోర్ సైక్లింగ్ అని, జంప్ రోప్ అని, బ్యాడ్మింటన్ అని ఇలా అయితే ఇచ్చారు కదా. సో ఈ యొక్క మొబైల్ యొక్క జీపీఎస్ని యూజ్ చేసుకొని ఇవన్నీ మీరు స్పోర్ట్స్ మోడ్స్గా కంటిన్యూ అయితే చేసేసుకోవచ్చు. ఈజీగా మీరు ట్రాక్ అయితే చేసుకోవచ్చు మొబైల్ యొక్క జీపీఎస్ని యూజ్ చేసుకొని. చాలా ఫెంటాస్టిక్గా యూజ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఈ స్మార్ట్ వాచ్ యొక్క బ్యాటరీ కెపాసిటీ ఎంత అనే దాని గురించి తెలుసుకోవాలంటే వీళ్ళు మనకైతే ప్రొవైడ్ అయితే చేయలేదు. కానీ ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. బీటీ కాలింగ్ యూజ్ చేస్తే 2 days అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. హెవీ కాలర్ యూజ్ చేస్తే 1.5 day 1 day మాత్రం రావచ్చు. మీరు బీటీ కాలింగ్ యూజ్ చేయకుండా ఈ స్మార్ట్ వాచ్లో యూజ్ చేశారనుకుంటే ఖచ్చితంగా మీకు 5 to 6 days వరకు అయితే వస్తుంది అనమాట. అండ్ స్టాండ్ బై మోడ్ 15 to 25 days వరకు అయితే ఈ స్మార్ట్ వాచ్ అయితే ఉంటుంది వితౌట్ ఇలా పెట్టి అలా పక్కకు వదిలేసినా కూడా స్మార్ట్ వాచ్ని. సో ఇలా అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే ఉంది. బ్లూ కలర్ వేరియంట్. మీకు వేరే అదర్ కలర్స్ కూడా వేరియంట్స్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో మీరు బై చేయాలనుకుంటే బై అయితే చేయండి. సో ఇదన్నమాట ఈ యొక్క BeatX Flare Pro స్మార్ట్ వాచ్ అన్బాక్సింగ్. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేస్తారైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.